మీరు ఉపాధి అవకాశాల కోసం అన్వేషిస్తున్నారా? ప్రైవేటు రంగంలో మంచి ఉద్యోగం కోసం వెతుకుతున్నారా? నైపుణ్యాలు ఉన్నా సరైన ఉద్యోగం దొరకడం లేదా? ఉద్యోగం చేస్తున్నా నైపుణ్యాలకు తగ్గట్లు వేతనం అందడం లేదా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం అవును అయితే అలాంటి ఆశావాహులకు తెలంగాణ సరికొత్త ఆన్లైన్ వేదికను అందుబాటులోకి తీసుకొచ్చింది. నిరుద్యోగ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పించాలనే లక్ష్యంతో డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ డీట్ పేరిట రాష్ట్ర పరిశ్రమల శాఖ తీసుకొచ్చిన ఉచిత డిజిటల్ వేదిక పరిశ్రమలు, సంస్థలు, నిరుద్యోగుల మధ్య ఒక వారధిలా పనిచేస్తోంది. నైపుణ్యాల ఆధారంగా ఉద్యోగం పొందడానికి సహకరిస్తోంది. మరి డీట్ సేవల ద్వారా ఉపాధి అవకాశాలు ఎలా పొందాలి? నోటిఫికేషన్ల విధానం, ఎంపిక, వేతనాల వివరాలు ఎలా ఉంటాయి అనే ఆ వివరాలన్నింటినీ డీట్ డైరెక్టర్ రాజేశ్వర్ రెడ్డితో ముఖాముఖిలో తెలుసుకుందాం. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ పేరుతో ఏర్పాటు చేసిన ఈ సెల్ ప్రస్తుతం నిరుద్యోగులకు, కంపెనీలకు మధ్య వారధిగా నిలుస్తుంది. ఈ సెల్ ఏ విధంగా నిరుద్యోగులను, కంపెనీని కోఆర్డినేట్ చేసుకుంటుందని తెలుసుకోవడానికి డీట్ డైరెక్టర్ రాజేశ్వర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఈ డీట్కి సంబంధించిన లక్ష్యాలు, ప్రస్తుతం అది అందుకుంటున్న తీరు, అంటే ముందుకు వెళ్తున్న తీరు ఏ విధంగా ఉందని ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ప్రస్తుతం డీట్ ఏర్పాటు చేశారు, అంటే దాదాపు 1 year కావస్తుంది. ఏ విధంగా పనిచేస్తుంది? దీనికి ఏర్పాటు చేసిన లక్ష్యం ఏంటి సార్? డీట్ లక్ష్యం ఏంటి? డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ అనేది బేసికల్గా ఒక ఎంప్లాయ్మెంట్ ప్లాట్ఫామ్. ఎంప్లాయర్స్ను ఒక సైడ్ ఎన్రోల్మెంట్ చేసుకొని జాబ్ సీకర్స్ ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో, నాకు ఉద్యోగం చేయాలని ఆసక్తి ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ ప్లాట్ఫామ్లో ఎన్రోల్ చేయించేసి ఎంప్లాయర్స్ ద్వారా నోటిఫికేషన్స్ తెప్పించేసి అవి నిరుద్యోగులకు సమాచారాన్ని చేరవేసి అక్కడ నుంచి వాళ్ళిద్దరిని ఒక ఫోరంలో కలిపేసేసి ప్లాట్ఫామ్ మీద ప్రైవేట్ సెక్టర్కి ఉద్యోగాలు వచ్చేటట్లు చేయడం అనేది మెయిన్ ఉద్దేశము. దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు 4th December 2024 పెద్దపల్లిలో యువ వికాసం కార్యక్రమంలో లాంచ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ యొక్క వింగ్లో 5 డిపార్ట్మెంట్స్ మేము పనిచేస్తున్నాము, అటాచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఒక ఆఫీసర్ను ఫ్రమ్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి, తర్వాత ఒక ఆఫీసర్ను ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంటు, ఒక ఆఫీసర్ను కాలేజియేట్ ఎడ్యుకేషన్ నుంచి, ఒక ఆఫీసర్ను టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి, ఒక ఆఫీసర్ను టాస్క్ నుంచి, ఈ విధంగా 5 డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక సపరేట్ వింగు ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్లో క్రియేట్ చేసేసి ఈ యొక్క ప్లాట్ఫామ్ని అంతా కూడా మానిటరింగ్ చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే సార్, అంటే ఈ డీట్లో ఈ 5 డిపార్ట్మెంట్స్కి సంబంధించిన రోల్ ఏంటి సార్? అంటే మిగతా 5 శాఖలతో సమన్వయం చేసుకుంటూ డీట్ పనిచేస్తుంది కదా, అంటే ఎందుకు సార్ ఈ కాలేజీ డిపార్ట్మెంట్ కానీ, ట్రైనింగ్ అండ్ వాళ్ళు, టాస్క్ వాళ్ళ రోల్ ఏమిటి? మెయిన్ ఉద్దేశం ఏంటంటే కొన్ని డిపార్ట్మెంట్లు, ఫర్ ఎగ్జాంపుల్ మా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఉంది, ప్లస్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ ఉన్నాయి. ఈ డిపార్ట్మెంట్లు అన్నీ కూడా ఏం చేస్తామంటే ఎంప్లాయర్స్ను, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో పరిశ్రమలకు సంబంధించిన యూనిట్లను, అదేవిధంగా ఐటీకి సంబంధించిన యూనిట్లను, సర్వీస్ సెక్టర్లో ఉండే యూనిట్లను, తర్వాత సేవా రంగంలో, వ్యాపార రంగంలో ఉండే ఈ 4 సెక్టర్స్కి సంబంధించిన వాళ్ళను ఆన్బోర్డింగ్ చేయించడం అనేది ఒక ప్రాసెస్. తర్వాత ఇప్పుడు కాలేజ్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషను, ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ యొక్క కాలేజీలో ఉండే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ని అందరినీ కూడా, అదేవిధంగా పాస్డ్ అవుట్ అయిన స్టూడెంట్స్ని అందరినీ కూడా ఇందులో ఎన్రోల్ చేయించి జాబ్ సీకర్స్గా ఎన్రోల్ చేయించేటట్టు లాస్ట్ ఇయర్ నుంచి మనము దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో దాదాపు ఇప్పటికీ మనకు 96,000 పైగా జాబ్ సీకర్స్ ఇందులో ఎన్రోల్ కావడం జరిగింది. ఈ యొక్క ఇండస్ట్రీస్ డిపార్ట్మెంటు, టాస్క్, ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ సహకారంతో దాదాపుగా మనకు 1463 పరిశ్రమలు ఉద్యోగాలు ఇచ్చే ఐటీ కంపెనీస్, పరిశ్రమలు, సేవా రంగము, వ్యాపార రంగంలో వాళ్ళు ఇప్పటివరకు మన దగ్గర నమోదు కావడం జరిగింది. ఓకే సార్, ప్రధానంగా మీ దగ్గర దాదాపు సుమారు 1,00,000 మంది రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నారంటూ చెప్తున్నారు కదా, ఏ క్వాలిఫికేషన్ వాళ్ళు రిజిస్ట్రేషన్ అయ్యారంటే
జాబ్ చెల్లి అంటే 10th క్లాస్లో చదివి మానేసిన వాళ్ళు ఉంటారు, పీజీ చేసి మానేసిన వాళ్ళు ఉన్నారు, బీటెక్ అట్లా టెక్నికల్ కోర్సులు చేసి మానేసిన వాళ్ళు ఉన్నారు. ఏ తరహా వ్యక్తులు మీ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు? వాళ్ళందరూ కూడా జాబ్ మీ దగ్గర దొరుకుతుందా? అంటే మేము ఏం పెట్టుకున్నామంటే 15 years పైన ఉండేవాళ్ళు. ఎందుకు మేము 15 years తీసుకున్నామని అంటే, ఒకటి ఇంటర్న్షిప్స్ కంపెనీలో పనిచేయడానికి, అంటే కొంత ఎక్స్పోజర్ ఉండడానికి కొన్ని ఇండస్ట్రీస్ కానీ అందరూ కూడా ఏంటంటే ఇంటర్న్షిప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక 6 నెలలు సంవత్సరం చేసిన తర్వాత వీళ్ళ స్కిల్ని బట్టి అందులో అబ్జర్వ్ చేసుకుంటారు. అదేవిధంగా అప్రెంటిస్షిప్ 1 year అప్రెంటిస్షిప్స్ ఉంటాయి, అప్రెంటిస్షిప్ ఇవ్వడానికి కూడా. తర్వాత ఎనీ క్వాలిఫికేషన్ మనం ఇల్లిటరేట్స్ టు PhD వరకు మనం ఇందులో పెట్టుకున్నాం. ఇల్లిటరేట్స్ నేను ఎందుకు అంటున్నాము, వాళ్ళ దగ్గర ఏదైనా ఒక స్కిల్ ఉండొచ్చు, ఒక మ్యాసెంటరీ ఉండొచ్చు, ఒక డ్రైవర్ ఉండొచ్చు, ఒక బెడ్ సైడ్ అసిస్టెంట్ ఉండొచ్చు, ఒక సెక్యూరిటీ గార్డ్ ఉండొచ్చు. ఎవరైనా సరే వాళ్ళ దగ్గర నైపుణ్యం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ యొక్క ప్లాట్ఫామ్లో ఎన్రోల్ అయితే దానికి సంబంధించిన జాబులు అనేవి వాళ్ళకి రావడం జరుగుతుంది. అదేవిధంగా మనం టామ్కామ్ వాళ్ళతోటి మనం అనుసంధానమై ఉన్నాం కాబట్టి విదేశాల్లో ఏదైనా ఓవర్సీస్లో ఉద్యోగాలు ఉన్నప్పుడు ఇటువంటి వాళ్ళకు ఎడ్యుకేషన్ తక్కువగా ఉన్నా కూడా వీళ్ళ యొక్క స్కిల్ బేస్ చేసేసుకొని అక్కడ ఉద్యోగాలు రావడానికి ఎలక్ట్రీషియన్ కావచ్చు, ప్లంబర్ కావచ్చు, ఎనీ స్కిల్ ఉన్న వాళ్ళందరినీ కూడా మనం ఇందులో. అదేవిధంగా 10th క్లాసు పాస్ అయిన వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు, డిగ్రీ, పీజీ, PhD ఇటువంటి చేసిన వాళ్ళను టెక్నికల్, నాన్ టెక్నికల్ ఇట్లా కేటగిరీ వారీగా మన జాబ్ సీకరే వాళ్ళు అందులో నమోదు చేసుకుంటారు. ప్రధానంగా ఏ కంపెనీలు మన దగ్గర రిజిస్టర్ అయినాయి సార్ డీట్లో? ఎందుకంటే అన్ని శాఖల అంటే చదువుకునే వాళ్ళు విభిన్న రంగాల్లో చదువుకునే వాళ్ళు ఉంటారు. అంటే ఒకరు మ్యాథ్స్ ఉంటారు, ఒకరు ఆర్ట్స్ ఉంటారు, ఒకరు సైన్స్ ఉంటారు, ఒకరు ఫార్మా సైడ్ ఉంటారు, ఇంకొకరు టెక్నికల్ సైడ్ ఉంటారు. మీరు వాళ్ళకు ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించే అవసరంలో వాళ్ళకు దగ్గర కంపెనీ ఉండాలి కదా. మనం ఏ తరహా కంపెనీలను ఇన్వైట్ చేసాము, ఎన్ని రిజిస్టర్ అయింది మనం? ఇప్పుడు మా దగ్గర ఉండే పరిశ్రమల శాఖ కింద ఉండే మీడియం స్కేలు, లార్జ్ స్కేలు, మెగా స్కేల్లో ఉండే ఇండస్ట్రీస్ను మనం కంపల్సరీగా ఇందులో ఎన్రోల్ చేసుకోమంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫాక్స్కాన్ ఉండొచ్చు, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ ఉండొచ్చు, MRF ఉండొచ్చు, డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్, చాలా పెద్ద కంపెనీస్ అన్నీ కూడా, సుధాకర్ PVC, అన్ని రంగాల్లో ఉండే, అంటే వాళ్ళ రిక్వైర్మెంటు ఒకసారి రైస్ మిల్ వాళ్ళు, గ్రానైట్ యూనిట్స్ ఇటువంటి వాళ్ళందరూ కూడా ఎన్రోల్ అవుతున్నారు. కొంతసారి మాకు చాలా ఏమొస్తున్నాయంటే లేబర్ కూడా కావాలని వస్తున్నారు. రైస్ మిల్స్ నుంచి మాకు లేబర్ కావాలి అనేది కూడా వస్తున్నది. బిలో 10th క్లాస్ వాళ్ళు రిక్వైర్మెంట్ పెడితే వాళ్ళని కూడా మేము యాక్సెప్ట్ చేస్తున్నాము. అట్లా పెద్ద కంపెనీస్. అదేవిధంగా ఐటీకి సంబంధించి చాలా సర్వీస్ ఓరియంటెడ్ యూనిట్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ IT కంపెనీస్లో రిక్రూట్మెంట్ చేసేసి కంపెనీస్కు వీళ్ళు అలాట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఫార్మా సెక్టర్లో, ఫార్మాలో మన బల్క్ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ వాళ్ళతో టైఅప్ అయిన ఏవైతే సర్వీస్ సెక్టర్ యూనిట్స్ ఉన్నాయో వాళ్ళు కూడా మా దగ్గర ఎన్రోల్ చేసేసుకొని నోటిఫికేషన్స్ ఇచ్చి వాళ్ళకు ఒక 2 months ట్రైనింగ్ ఇచ్చేసి తర్వాత ఆ యొక్క ఫార్మా కంపెనీస్లో, పెద్ద పెద్ద ఫార్మా కంపెనీస్ ఈరోజు ఇవాళ ఇప్పట్లో ఏంటంటే అందరూ కూడా ఎక్కువగా ఈ లేబర్ కాంట్రాక్టర్ ద్వారా ఎంగేజ్ చేసుకుంటున్నారు. అటువంటి లేబర్ కాంట్రాక్టర్స్ని కూడా మనం మన ఈ పోర్టల్లోకి తీసుకురావడం జరిగింది. వాళ్ళు రిక్రూట్ చేయడము, కొంత బేసిక్ ట్రైనింగ్ ఇవ్వడము, డైరెక్ట్ కంపెనీలో ప్లేస్మెంట్ చేయడం అనేది. అదేవిధంగా ఐటీ కంపెనీస్ వాళ్ళు కూడా చాలా మంది ఏజెన్సీస్ ద్వారానే చేసుకుంటారు. అటువంటి ఐటీ కంపెనీస్ని కూడా మన దగ్గర ఎన్రోల్ అయ్యిండ్రు. వాళ్ళు డైరెక్ట్గా మినీ జాబ్ మేళాస్ కండక్ట్ చేయడం, అంటే మా దగ్గర ఒక నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దానికి ఎంతమంది మ్యాచ్ అవుతున్నారు, దానికి సంబంధించి ఒక మినీ జాబ్ మేళ పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన రిటర్న్ టెస్ట్, తర్వాత ఈ యొక్క 2-3 టెస్టులు వాళ్ళు HR లెవెల్ టెస్ట్ ఆ విధంగా పెట్టిన తర్వాత సెలెక్ట్ చేసేసి వాళ్ళకి ఆఫర్ లెటర్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే ప్రధానంగా జాబ్స్ అనేది చాలా మందికి తెలియదు సార్. గ్రామీణంలో ఉండే యువత చదువుకున్నప్పటికీ వాళ్ళు పూర్తి అంటే అవగాహన ఉన్నప్పటికీ కొన్నిసార్లు మిస్ అవుతుంటారు. వాళ్ళకి పర్టికులర్గా పలాని కంపెనీలో వాళ్ళకి దగ్గర జాబ్ ఉన్నప్పటికీ వాళ్ళు దాన్ని అప్రోచ్ కాలేకపోతున్నారు. అలాంటి సమస్యను ఏ విధంగా దీన్ని గ్యాప్ ఫిల్ చేస్తున్నారు సార్ డీట్ నుంచి? అసలు యాక్చువల్గా ఈ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ తీసుకోవడానికి మేజర్ ఉద్దేశాలు 2. ఒకటి ఏంటంటే మన తెలంగాణలో ఉండే ఎంప్లాయీస్కు ఈ పరిశ్రమలో దానికి అనుసంధానం చేసేసి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేటట్టు చేయడం. ఇంకొకటి ఏంటంటే పరిశ్రమల నుంచి కూడా చాలా సార్లు ఎలా రిక్వైర్మెంట్ గవర్నమెంట్కి డిమాండ్ ఏమొచ్చిందంటే మాకు కావాల్సిన స్కిల్డ్ పర్సన్స్, సెమీ స్కిల్డ్ పర్సన్స్ దొరకడం లేదు అనేది. సో ఆ 2 దాంట్లను ఓవర్కమ్ కావడానికి ఈ డీట్ ప్లాట్ఫామ్ అనేది తీసుకురావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ITI చేసిన అతను కావచ్చు, స్కిల్ ఉన్న అతను ఎలక్ట్రీషియన్, ప్లంబరు, డిఫరెంట్ ట్రేడ్స్లో, ఆటోమొబైల్ సెక్టర్లో
డీజిల్ మెకానిక్ ఎక్కడైనా ఉండొచ్చు. వాళ్ళు పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు కూడా ఎక్కడైనా ఉండొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఉండే 33 జిల్లాల్లో ఎక్కడో ఒక గ్రామాల్లో కూడా ఉండొచ్చు. అయితే వాళ్ళకి ఏ కంపెనీలో నాకు సరిపోయిన ఉద్యోగం పడుతుంది అనే ఇన్ఫర్మేషన్ తెలియడం అనేది చాలా కష్టం. అదేవిధంగా ఒక కంపెనీ వాళ్ళకు నాకు కావాల్సిన ఒక స్కిల్డ్ పర్సన్ ఎక్కడున్నాడు తెలంగాణ వ్యాప్తంగా అనేది తెలుసుకోవడం కూడా చాలా కష్టం. సో దాన్ని మనము తగ్గియడానికి వీళ్ళిద్దరిని కలపడానికి మెయిన్గా ఈ ప్లాట్ఫామ్ అనేది తీసుకురావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచిర్యాలలో కావచ్చు, ఆసిఫాబాద్లో కావచ్చు, లేదంటే ఇటు భద్రాచలం ఏరియాలో కావచ్చు, అక్కడ ఒక ట్రైన్డ్ పర్సన్ ఉన్నాడు. మేబీ అతను ఒక 15,000కు పనిచేస్తున్నాడని అనుకుందాం. అక్కడ ఉండే ఆపర్చునిటీస్ తక్కువగా ఉంటాయి, వాళ్ళకు జీతాలు పెరగడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. మేబీ ఒక కొత్త కంపెనీ రంగారెడ్డి జిల్లాలో, ఈ మేడ్చలు సంగారెడ్డి జిల్లాలో కొత్త కంపెనీ వచ్చింది. అతనికి ఒక ట్రైన్డ్ పర్సన్ కావాలి. ఇతను కంపెనీ నోటిఫికేషన్ ఇవ్వగానే అతను మొబైల్లో చూసుకున్నప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. అతనికి ఇక్కడ 25,000 రావచ్చు, 25,000 రావచ్చు, 30,000 రావచ్చు, 40,000 రావచ్చు. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే మినిమం వేజెస్ యాక్ట్ ప్రకారం మినిమం 15,000 మనకు ఉండాలి. అప్రెంటిషిప్ ఇచ్చేసేస్తే 5,000 మినిమం 10,000 అన్న వాళ్ళకి పర్ మంత్ ఇవ్వాలి. డ్యూరింగ్ ద ఇంటర్న్స్గా చేసినప్పుడు కానీ అప్రెంటిషిప్ చేసినప్పుడు కానీ 5 నుంచి 10,000 వరకు ఇవ్వాలి. తర్వాత మీరు రెగ్యులర్ జాబు సపోజ్ ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు, ఫ్రెషర్స్ కావాలి, వాళ్ళకు మినిమం అయితే 15,000-20,000 ఎక్కువగా వస్తున్నాయి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి 50,000, 60,000, ₹1,00,000 వచ్చిన నోటిఫికేషన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి.